కమలాపూర్ మండలంలో మరి గత 2 రోజులుగా ఏదైతే తుఫాన్ వల్ల అనుకోకుండా భారీ వర్షాలు ఏవైతే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా వరంగల్ జిల్లా, ఖమ్మం, కరీంనగర్ ఏవైతే తుఫాను వచ్చిందో మరి దాదాపు ఇక్కడ ఉన్న కమలాపూర్ మండలంలో అంబాల, కన్నూరు, దాదాపు గూడూరు, గోపాల్పూర్, ముఖ్యంగా దేశరాజ్పల్లి ఈ గ్రామాలు బాగా ఎఫెక్ట్ అయినాయి. ముఖ్యంగా దాంట్లో అంబాలాకి ఇంకా దేశరాజ్పల్లికి రాకపోకలు కూడా అక్కడ ఉన్న బ్రిడ్జ్ కూడా కొంచెం డ్యామేజ్ అయింది. మేము వెంటనే అధికారులకి ముఖ్యంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏఈఓలు అందరూ గత 2 రోజుల నుంచి ఫీల్డ్ల అంచనాలు వేసి ఎంతవరకు పంట నష్టం జరిగింది ప్రిలిమినరీ రిపోర్టు ఆ కలెక్టర్లకు ఇచ్చడం జరిగింది. మరి దాంతోపాటు 1-2 రోజులలో ఇంకా ఈ వరద నీళ్ళు అన్ని రిసీడ్ అయిన తర్వాత ఇంకో రౌండ్ పంట నష్టం ఎంత జరుగుతుంది, ఎన్ని ఎకరాలకు అయిందని చెప్పి మరి రైతులందరికీ ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి, నష్టపోయిన ప్రతి రైతుకి ఆదుకుంటుందని తెలియజేస్తూ మరి దాంతోపాటు ఇవాళ మధ్యాహ్నం 1-2కి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏరియల్ సర్వే ఏదైతే వరంగల్, హన్మకొండ జిల్లా సంబంధించి ఈ కరీంనగర్ ఈ 3 మండలాలు జిల్లాలో అనుకున్న మండలాలకు బాగా ఎఫెక్ట్ అయిన మండలాల పైన, కాన్స్టిట్యున్సీల పైన కూడా తిరుగుతారు. మన ఏరియాలో కూడా కమలాపూర్ ఏరియా పైన కూడా ఏరియల్ సర్వే చేసుకొని పోతారని సమాచారం. మరి వారు సాయంత్రం సమీక్ష కలెక్టరేట్లు ఉంది కాబట్టి ఇవన్నీ చూసి ప్రిలిమినరీ రిపోర్ట్ 1-2 రోజుల్లో కూడా మరి రైతులకు ఎంత నష్టం జరిగింది, మరి దాన్ని ఆదుకునే వివరాలు కూడా వారు వెల్లడిస్తారని నేను ఒకసారి తెలియజేస్తూ మరి రైతులందరూ మేము చెప్తున్నాం. దాంతోపాటు మాయిశ్చర్ కంటెంట్ కొంచెం ఉన్నా మరి మా నుంచి మిల్లర్లకు కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మిల్లర్లకు కూడా ఆదేశాలు ఇచ్చడం జరిగింది. మాయిశ్చర్ కంటెంట్ కొంచెం ఎక్కువ ప్రొక్యూర్మెంట్ మాత్రం ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పి ఆ మిల్లర్లకు కూడా చెప్పుడు జరిగింది. సో రైతు ప్రభుత్వం కాబట్టి రైతులకు ఎట్టి పరిస్థితులు నష్టం కాకుండా చూసే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ పైన తెలియజేస్తున్నా. ఇప్పుడు పంట నష్టపోయిన రోడ్డు ఉందా? కరెంట్ పోల్ అక్కడ అట్లా రౌండ్ కూడా ఎట్లా దయచేసి మీరు ఏమన్నా చేసి